బతుకమ్మ పండుగను పుష్పగౌరి వ్రతం అని కూడా అంటారు. ఈ పండుగ పరమాత్మతోనే కాక ప్రకృతితోనూ మన అనుబంధాన్ని గుర్తు చేస్తుంది. ఈ పూల పండుగ తెలుగునాటి సాంస్కృతిక వైభవాన్ని తెలుపుతుంది. పుష్పాల రూపంలో ఆది పరాశక్తిని ఆరాధించడం దీని ప్రత్యేకత. ఈ పాటలు చాలా వరకు పండితులు రచించినవి కావు. జానపదులు తాము విన్న పురాణ ఇతిహాసాల ఆధారంగా పాటలు కట్టుకొని పాడి ఆడి బతుకమ్మను పూజిస్తారు. పాటల రూపంలో తమ భక్తి, ప్రేమ, ఆత్మీయతను వ్యక్తపరుస్తారు. బతుకమ్మ పండగ స్త్రీల అస్తిత్వానికి అద్దం పట్టే వేడుక. ఇందులో మహిళల మనోభావాలు తెలిపే పాటలు ఎన్నో ఉన్నాయి. వారి మనసులో ఉన్న కష్టసుఖాలను కూడా పాటల రూపంలో పాడుకొని తృప్తి పడతారు. ఉదాహరణగా, ఇద్దరక్క చెల్లెలు ఉయ్యాలో, ఒక్క ఊరికిచ్చారు ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో, వచ్చన్న పోడే ఉయ్యాలో అంటే ఎట్లొద్దు చెల్లెలా ఉయ్యాలో, ఏరడ్డమాయే అంటూ అన్న సమాధానం చెప్తున్నట్టుగా పాట ఉంటుంది. తెలంగాణ ప్రత్యేకమైన సంస్కృతి, ఆచారాలను ప్రతిబింబించే బతుకమ్మ నేడు విదేశాల్లోనూ వైభవంగా జరుపుతున్నారు. స్త్రీలు దీన్ని లక్ష్మీ, పార్వతీ దేవతల ప్రతిరూపంగా, శ్రీచక్ర శోభగా, ఇంటి ముత్తైదువుగా భావించి పూజిస్తారు. ఈ పండుగను సామూహిక శక్తి ఆరాధనగా కూడా పరిగణిస్తారు. రంగురంగుల పూలను శ్రీచక్ర మేరు ఆకారంలో పేర్చి అందంగా అలంకరిస్తారు. ఇది స్త్రీల సృజనాత్మకతకు నిదర్శనం. తంగేడు, బంతి, గూనుగు, గుమ్మడి, మల్లె, మంకెన, కనకాంబరం, గన్నేరు వంటి పుష్పాలతో బతుకమ్మ అందంగా తీర్చిదిద్దుతారు. బతుకమ్మలో పూలతో పాటు పాటలకు అపారమైన ప్రాధాన్యం ఉంటుంది. మహిళలు ఈ గీతాల్లో తమ కష్టసుఖాలు, అనుభూతులు, ప్రేమానురాగాలను పంచుకుంటారు. అక్షరాస్యత లేని గ్రామీణ స్త్రీలు కూడా గంభీరమైన తాత్విక భావాలను పాటల్లో వ్యక్తం చేస్తారు. డప్పుల దరువు, కోలాటం వంటి కళారూపాలు ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాయి. కొంతమంది కవయిత్రులు తమ భక్తి దర్శనాలను గీతాలుగా మార్చగా, మరికొందరు పురాణ కథలను బతుకమ్మ పాటలుగా రాశారు. శ్రీలక్ష్మీదేవియు ఉయ్యాలో, సృష్టి బతుకమ్మయే ఉయ్యాలో వంటి గీతాలు లక్ష్మీదేవిని బతుకమ్మ రూపంలో స్తుతించిన ఉదాహరణలు. వైకుంఠ మహాలక్ష్మి బతుకమ్మగా అవతరించిందని భక్తులు ఈ పాటల్లో గౌరవించారు. ఈ పండుగ సమయంలో రకరకాల పులిహోరలు, పులగం, పెసర సున్నుండలు, సత్తుపిండి, పెరుగన్నం, దద్దోజనం, బెల్లపన్నం, పాయసం, నెయ్యన్నం వంటి ప్రత్యేక వంటకాలను సమర్పిస్తారు. తరువాత వాటిని ప్రసాదంగా పంచి సామాజిక సమైక్యతను ప్రదర్శిస్తారు. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలే. పండుగ మొదలుపెట్టిన రోజు నుంచి ప్రతిరోజు ఒక ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పిస్తారు. చివరి రోజు సద్దుల బతుకమ్మ. ఆ రోజు నువ్వు సద్ది, ఆవ సద్ది, పులిహోరలు, అటుకులు, బెల్లం, మలిద ముద్దలు వంటి వంటకాలను నైవేద్యంగా సమర్పించి ఒకరివి ఒకరికి వాయనాలుగా పంచుకొని తిని ఆనందిస్తారు. బతుకమ్మ ఆవిర్భావానికి సంబంధించిన ఒక గాథ ప్రకారం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు గౌరీదేవి మహిషాసురుణ్ణి సంహరించి అలసటతో మూర్ఛపోయింది. అప్పుడు భక్తులు ఆమె మేల్కొనాలని ప్రార్థిస్తూ గీతాలను ఆలపించారు. వారి పాటల ప్రభావంతో 9 రోజుల తర్వాత జగజ్జనని మేల్కొంది. అప్పటి నుంచి 9 రోజుల పాటు బతుకమ్మ పండుగను పాటలతో, పుష్పాలతో జరుపుతూ వచ్చారు. అంటారు. పూల పరిమళాలు, ఆధ్యాత్మిక భావన బతుకమ్మలో పుష్పాలకే ప్రత్యేక స్థానముంది. పెద్ద పల్లెంలో పసుపుతో అష్టదళ పద్మం వేసి, కుంకుమతో అలంకరించి, గుమ్మడాకు వంటి పత్రాలను ఉంచి వాటి చుట్టూ పూలను పేర్చి బతుకమ్మను తయారు చేస్తారు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ పేర్చుతారు. 6వ రోజు అలిగిన బతుకమ్మ అని ఆ రోజు బతుకమ్మ ఆడరు. చివరి రోజు సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం సద్దుల బతుకమ్మ 29న జరుపుకోవాలని, 30వ తేదీన కాదని, ఇది 9 రోజుల ఆట కాబట్టి 29నే సద్దుల బతుకమ్మగా పండితులు నిర్ణయించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.